Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన మైవి3 యాడ్స్. ఈరోజు మన వీడియోలో లాస్ట్ వీడియోలో మన ఎండి గారు చాలా విషయాలు తెలియజేశారు ఫ్రెండ్స్. అందులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటానన్నారు. ఆ నిర్ణయాలు మొట్టమొదటగా నెక్స్ట్ ఆడియోలో వేశారు. ఆ ఆడియోని నేను ఇక్కడ ఈ వీడియోలో తెలియజేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా? లాస్ట్ వీడియోలో మన ఎండి గారు ఈ వీడియోలో తెలియజేసిన విషయాలు ఏంటి అంటే, ముందుగా ఒక 2 క్షణాలు వచ్చి వీడియో ముందు వచ్చి మాట్లాడారు ఫ్రెండ్స్. అదేంటి అని అంటే, నన్ను చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. మైవి3 యాడ్స్ని ముందుకు తీసుకువెళ్ళకుండా చాలా నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ నాకు మైవి3 యాడ్స్ను డెవలప్ చేయనీయకుండా చాలా అడ్డుగోడలు కడుతూ ఉన్నారు. ఇలా చాలా నన్ను డిస్టర్బ్ చేశారు. వీళ్ళందరికీ నేను ముగింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అవి ఈ ఆడియోలో నేను ముందు తెలియజేస్తాను. అయితే నేను మీకు మైవి3 యాడ్స్లో ఉన్న వాళ్ళందరికీ నేను తెలియజేయడం ఏంటి అంటే, నన్ను ఎంత డిస్టర్బ్ చేసి తారుమాలు చేసినా కూడా నేను మళ్ళీ మైవి3 యాడ్స్ను ముందుకు తీసుకువస్తానని గట్టిగా చెప్పారు ఫ్రెండ్స్. బిజినెస్ను డెవలప్ చేసి చూపిస్తాను అన్నారు ఫ్రెండ్స్. ఎవరికి కూడా లాస్ లేకుండా చేస్తాను అన్నారు ఫ్రెండ్స్. ఇది చెప్పి మిగిలినవి నేను మీ ఆడియో రూపంలో తెలియజేస్తాను అని చెప్పారు ఫ్రెండ్స్. ఇంతవరకు ఆయన అవసరంగా ఆయన నిర్ణయాలు తీసుకున్న వాటికి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాలను నడవడికలోకి తీసుకోబోతున్నాను. కాబట్టి తీసుకున్న నిర్ణయానికి నేను ముగింపు చెప్పాలి. కాబట్టి నేను బయలుదేరుతున్నాను. ఇక నెక్స్ట్ మీకు ఆడియో రూపంలో వస్తుంది అని తెలియజేసి ఆయన ఆడియో ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ ఆడియో వివరాలు నేను ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మైవి3 యాడ్స్ కుటుంబ సంబంధీకులందరికీ నా నమస్కారములు. స్నేహితులారా, ఈనాటి రోజున నేను ముఖ్యమైన నిర్ణయం తీసుకొని నేను దానిని ఆచరణలో తీసుకున్నాను. మీరు ఈ వీడియో చూసే సమయానికల్లా నేను ఆ పని చేసి ముగించి ఉంటాను. ఈరోజు నేను మీతో కనీసం 1 నిమిషమైనా వీడియోలో మాట్లాడాలి అన్న ఉద్దేశంతో అవసరంగా బయలుదేరి వచ్చి మీతో వీడియోలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ ఆడియోలో అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది. ముఖ్యంగా మన మైవి3 యాడ్స్ కంపెనీ వాల్ విత్ వాల్ అనే తారక మంత్రాన్ని చేతిలో తీసుకొని ఏ ఒక్కరూ నష్టపోకూడదు, కష్టపడరాదు అన్న ప్లాన్ నిర్ణయించాము. అందులో మన ప్లాన్ ప్రకారం ఫ్రీగా ఓఎంగా జాయిన్ అయ్యి ఇష్టమైతేనే వాళ్ళు బియ్యం పిన్ పర్చేస్ చేయాలి. అది 360 రూపీస్ పర్చేస్ చేస్తే, అమౌంట్ పే చేసి పర్చేస్ చేస్తే వారికి ఏమొస్తుంది, ఫేస్ కేర్ ప్యాక్ అనేది వాళ్ళు 360 రూపీస్ పే చేసి ఫేస్ కేర్ ప్యాక్ కొన్నారు అని అంటేనే వాళ్లకు బియ్యం పిన్ అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత వాళ్ళు బియ్యం పిన్ తీసుకొని వాళ్ళు రన్ చేస్తూ యాడ్స్ చూస్తూ వాళ్ళకి ఇష్టమైతేనే, నచ్చితేనే, వాళ్ళు కావాలి అనుకుంటేనే ఎస్ఎం అంటే ఏమి, సిల్వర్ మెంబర్గా కానీ, గోల్డ్ మెంబర్గా కానీ, డైమండ్ మెంబర్గా కానీ, క్రోన్ మెంబర్గా కానీ వాళ్ళకు ఏ ప్లాన్ నచ్చితే అంత అమౌంట్ పే చేసి పర్చేస్ చేస్తున్నారు. వాళ్ళు ఆయుర్వేదిక్ క్యాప్సిల్స్ పర్చేస్ చేసి, ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి ఇన్కమ్ను సంపాదించుకునే అవకాశం మన మైవి3 యాడ్స్లో మనం ఇచ్చాం. కానీ మన ప్లాన్ను తప్పుగా అర్థం చేసుకొని ఇందులో ఇతరులు పర్చేస్ కాదు, డిపాజిట్ ఇన్కమ్ ఇవ్వడం లేదు, డిపాజిట్ తీసుకొని ఇన్కమ్ ఇస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వీళ్ళు ఇన్కమ్ ఇస్తున్నారు అని కంప్లైంట్ పెట్టారు ఫ్రెండ్స్. నేను ఎన్నోసార్లు మన ప్లాన్ను వివరించి చెప్పినా వినడం లేదు. కంపెనీకి మారుగా ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటి నుండి మొదలవ్వలేదు. గడిచిన 1 సంవత్సరము నుంచి చెప్పి చూశాను. అప్పటి నుంచే మొదలైంది ఫ్రెండ్స్. నేను ఎన్నోసార్లు మన ప్లాన్స్ వివరాలు ఇచ్చి చెప్పి చూశాను. కానీ చెప్పడం వినడం లేదు. కేసులు పెట్టడం మానలేదు. పెరిగిపోతూనే ఉన్నాయి. అనవసరంగా కేసుల మీద కేసులు, వేరే కారణాల మీద కేసులు వేస్తూ ఉన్నారు.
ఇంతమంది ఉన్న సహాయంతో మళ్ళీ మనము చాలా బాగా మంచి పద్ధతిలో రీస్ట్రక్చర్ చేసి మళ్ళీ మనం కొత్తగా ప్రారంభిద్దాం. ఇందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పారు ఫ్రెండ్స్. ఆయన ఏం చెప్పారంటే, ఇంకా చెప్పాలంటే హిరోషిమా నాగసాయి అనే 2 నగరాల గుండు బాంబుల వలన అణిచివేయబడింది. ఆ 2 నగరాలే వెళ్ళిపోయాయి. అయినా అప్పుడు ఆ గ్రామంలోని ప్రజలు ఈ సంభవం తర్వాతనే ప్రజలు ఒకటిగా చేరి ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకొని ప్రపంచంలోనే ఒక పెద్ద దేశంగా రూపుదిద్దుకున్నాయి. అలాగే మన MyV3 ఆర్ట్స్ని చెడగొట్టడానికి ఏవేవో పన్నాగాలు, ఏవేవో పన్నులు కార్యాలు చేసినా కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ ప్రాబ్లంను అన్నింటినీ సాల్వ్ చేసి నేను బయటికి వచ్చి ముందు కంటే కూడా ఇంకా వేగంగా మన బిజినెస్ను సక్సెస్ చేయడానికి తప్పకుండా అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను, చేసి చూపించాలి అన్న నిర్ణయంతో ఉన్నాను ఫ్రెండ్స్. ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా బాగా మంచిగా రూపొందిస్తాను. నాకు ఒకే ఒకటి ఏంది అని అంటే, నాకు తోడుగా ఉన్న డైరెక్టర్స్ కూడా నా వల్ల చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. ఏంటంటే గడిచిన కాలంలో నాతో పాటుగా తోడుగా నిలిచిన నా డైరెక్టర్స్కు కూడా ఇబ్బందులు పాలయ్యారు. వారు మన కంపెనీలో మంచి రోల్స్ చేస్తూ మన కంపెనీని చాలా ముందుకు తీసుకువెళ్లారు, పాటుపడ్డారు. వారికి కూడా ఇబ్బందులు వచ్చాయి. వారు కూడా కుటుంబానికి దూరంగా ఉంటూ సమాజానికి ఎదురుగా చాలా కష్టాలను, చాలా స్ట్రగుల్ను ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకే నేను ఈ నిర్ణయం సమంజసమని సరెండర్ అవుతూ ఉన్నాను. మీరు ఈ ఆడియో వినే సమయానికల్లా నేను కోర్టులో సరెండర్ అయి ఉంటాను. ఇంకా జైలుకు కూడా పోయి ఉంటాను కాబోలు. జైలు అడుగు ఇస్తే, అనుమతి ఇస్తే అంటే బెయిల్, ముంజామీన్ ప్రవేశపెడతాను. ముంజామీన్ కోసం నేను అడుగుతాను, ఇస్తే బయటకు వస్తాను, లేదా లోపల జైలులో ఉంటాను. దాక్కుని ఉండే కంటే ఎదురుగా నిలబడి ఫేస్ చేయడం మంచిది. ఇంతవరకు లాస్ట్ నెల వరకు మనము అన్ని ప్రాపర్గా, అన్ని పనులు కరెక్ట్గా, పర్ఫెక్ట్గా చేస్తూ వచ్చాం. కానీ లాస్ట్ నెల GST కూడా కట్టలేదు. ఏమిటి అంటే డైరెక్టర్స్ వాళ్ళ మొబైల్స్ అన్నీ స్విచ్డ్ ఆఫ్లో ఉన్నాయి. OTP రావడం చాలా కష్టమైంది. అందుకే మేము లాస్ట్ నెల మనము GST కూడా కట్టలేదు. కాబట్టి దీనికంతా ముగింపు రావాలి అన్న ఉద్దేశంతోనే నేను తల వంచి మీ పాదాలను ముట్టి నమస్కరిస్తున్నాను. మనము మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ మనం ఏం చేయాలనుకున్నామో ఆ విధంగా మళ్ళీ మనం రీస్టార్ట్ చేద్దాం. నాకు తోడుగా నిలిచిన నా కంపెనీ యొక్క డైరెక్టర్లను, ఆ అథారిటీ మెంబర్స్కు, స్టోర్స్ పెట్టిన వారికి, నిర్వాహకులందరికీ కూడా, నాకు సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ధైర్యంగా ఉండండి. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ చాలా బాగా రూపొందిద్దాం. వేరే లెవెల్లో ఉంటుంది. మనం స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ మన ప్లాన్స్ అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. ధైర్యంగా ఉండండి అని మళ్ళీ చెప్పారు. నల్లవర్ లక్ష్యం వెల్లువ నిశ్చయం.
మనం ఏమి చేసి చూపించాలనుకుంటున్నామో ఆ పనులన్నీ మళ్ళీ మనం తిరిగి వచ్చి మళ్ళీ మనం పూర్తి చేసి చూపిద్దాం అని, మళ్ళీ వచ్చి తప్పకుండా సాధిద్దాం అని, అందుకు వేచి ఉండండి అని నా కోసం అందరూ ప్రార్థన చెయ్యండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారములు అని తెలియజేసి మన ఆడియో అందరికీ నమస్కారాలు చేశారు మన ఎండి గారు ఫ్రెండ్స్.